టాటా కంపెనీతో కలిసి టాటా 1ఎంజీ యొక్క పార్ట్నర్‌షిప్‌లో మనం గూడా జాయిన్ అయ్యి, ఏ రకంగా డబ్బులు సంపాదించుకోవచ్చు, మనం పార్ట్నర్‌షిప్‌లో టాటాతో కలిసి ఏ రకంగా ప్రాఫిట్స్‌ని గెయిన్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం క్లియర్ కట్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్‌లోకెళ్ళి టాటా 1ఎంజీ అని కొడితే మీకు ఈ వెబ్‌సైట్ వస్తది. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత మీరు ప్రతి డీటెయిల్స్ గూడా మీకు ఈ ఈ వెబ్‌సైట్‌లోనే రాసుంటాయి. దాని నుంచి కూడా వాళ్ళకి మనం అప్రోచ్ అవ్వచ్చు. ఏ రకంగా ప్రాఫిట్స్ ఉంటాయి ఏంటనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఒక చిన్న స్పేస్ కావాల్సుంటుంది. కమర్షియల్, నాన్ కమర్షియల్ లేదా సెమీ కమర్షియల్ ఇట్లాంటి 10/10 రూమ్ ఉన్నా సరిపోతుంది. దీనికి ఎటువంటి లైసెన్సెస్ లాంటివి అవసరం ఉండదు వీళ్ళతో కలిసి పనిజేయడానికి. అండ్ ఇక్కడ చిన్న 10/10 రూమ్ ఉన్నా కూడా అక్కడ మనం శుభ్రంగా దాన్ని రన్ జేసుకోవచ్చు. సో, రన్ జేసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే దాన్ని ఎలా ఆహ్, అమౌంట్ గ్రాబ్ జేసుకోవచ్చు అనేది సైట్‌లోనే మీరు కిందకెళ్తే వెబ్‌సైట్‌లో హౌ టు సైన్ అప్ అనే ఒక బటన్ ఉంటుంది. సైన్ అప్ బటన్ ట్యాప్ చేసి డైరెక్ట్‌గా మీరు సైన్ అప్ చేసుకోవచ్చు. రిసీవ్ ఏ కాల్ ఫ్రమ్ టాటా 1ఎంజీ అని ఉంటుంది. తద్వారా గూడా మీకు వాళ్ళ నుంచి కాల్ వస్తది. సో, దాని తర్వాత కాల్ అనేది వస్తది. దాని కింద సబ్మిట్ రిక్వైర్డ్ టు అంటే రిక్వైర్మెంట్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ జీఎస్టీ లేకపోయినా ఆధార్ గాని, పాన్, జీఎస్టీ మ్యాండేటరీ కాదు. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది. అడ్రెస్ ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. సో, పే ఆన్ బోర్డింగ్ ఫీజ్ ఉంటుంది. 10,000 ప్లస్ జీఎస్టీ అనేది. సో, ఓవరాల్‌గా ఇక్కడ 10,000 ప్లస్ జీఎస్టీ ఇది అఫీషియల్ వెబ్‌సైటే కాబట్టి ఇక్కడ పే చేయొచ్చు. ఇబ్బందేం ఉండదు. 11,000 వరకే ఒక అమౌంట్ ఉంటుంది. నెక్స్ట్ మీకు ట్రైనింగ్‌కి అటెండ్ అవ్వమని చెప్పి టాటా 1జెమ్ నుంచి ఫోనొస్తది. సో, మీకు కావాల్సిన బిజినెస్ మొత్తాన్ని అక్కడ నేర్చుకోవచ్చు. ఓవరాల్ ప్రాసెస్ అనేది మీరు అప్లై చేసిన తర్వాత 7 డేస్ టైం పడుతుంది. ఆ తర్వాత వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు. సో, దీంట్లో ఎంత పర్సెంట్ ఆఫ్ మార్జిన్ వస్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో, సైన్ అప్ అయినటువంటి బటన్‌ని ట్యాప్ చేసిన తర్వాత ఫార్మ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. పేరు, మొబైల్ నంబరు, ఈమెయిల్ అడ్రెస్సు, ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ ఇవన్నీ ఇచ్చేసేయండి. స్టార్ మార్క్ ఉంది గదా! స్టార్ మార్క్ కంపల్సరీ ప్రతి స్టార్ మార్క్‌ని మనం ఫిల్ చేయాల్సుంటుంది. ఆధార్‌లో ఉన్నటువంటి రెసిడెన్స్ అడ్రెస్ ఇచ్చిండి, డిస్ట్రిక్టు, పిన్ కోడ్, స్టేటు, సిటీ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మీరు ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ బిజినెస్ మీకు బిజినెస్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉందా? ఎంతెంత ఎక్స్‌పీరియన్స్ ఉంది? ఇదివరకు ఏం చేసేవారు? ఫార్మసీలో ఉందా? ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఉందా? అసలు ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా పర్వాలా. జస్ట్ మెన్షన్ అయితే చేయాల్సుంటదక్కడ. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసిన తర్వాత వై డు యూ వాంట్ టు బికమ్ ఏ హెల్త్ పార్ట్నర్? అంటే మీరు ఎందుకు ఈ ఫ్రాంచైజ్ ఈ పార్ట్నర్‌షిప్‌లో రావాలనుకుంటున్నారు అనేది. సో, క్లియర్ కట్‌గా మీ రీజన్స్ ఉన్నాయి. ఆల్టర్‌నేటివ్ బిజినెస్ చేస్తుంటే ఆ బిజినెస్ రిలేటెడ్‌గా నాకు పార్ట్ టైమ్ నుంచి కావాలా? ఇట్లా ఏదైనా మెన్షన్ చేయొచ్చు. లేదు నేను ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలనుకుంటున్నాను 1ఎంజీతో పాటుగా అని ఇవ్వచ్చు. వాళ్ళని అంటే మాకు 1ఎంజీ అంటే నచ్చింది. మీరు బెటర్ కంపెనీ. మేము గూడా మీతో ఎదగదాం అనుకుంటున్నాం ఇట్లా ఇవ్వచ్చు. సో, మీరు ఎలా తెలుసుకున్నారు ఈ యాడ్ గురించి అని ఇంకో క్వెషన్ ఉంటది. హౌ డు యూ హియర్ అబౌట్ అస్ అని. సో, మీరు ఆల్రెడీ చాలా ఫేమస్ కంపెనీ అందుకే మాకు తెలిసిందని ఇచ్చేయొచ్చు. ఎనీథింగ్ అదర్ ఇన్ఫర్మేషన్‌కి ఏదైనా చెప్పాలనుకుంటే కింద రిమార్క్స్ లాగా ఉంటే మొత్తం క్లియర్ కట్‌గా రాసి సబ్మిట్ బటన్ రాసేస్తే సబ్మిట్ బటన్ ట్యాప్ చేస్తే 7 రోజుల్లో రిప్లై వస్తది. సో, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మీకు కాల్ చేసి ఏ విధంగా పేమెంట్ చేయాలి? ఏ విధంగా వర్క్ చేయాలి? ఇవన్నీ గూడా అడుగుతారు. సో, జెన్యూన్ కాల్స్ మాత్రమే అటెండ్ చేయండి. చాలా మంది ఫేక్ కాల్స్ వస్తూ ఉంటాయి. డేటా కలెక్ట్ చేసుకొని ఫేక్ అమౌంట్ తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. జెన్యూన్ కాల్స్ మాత్రమే అటెండ్ చేయండి. అండ్ వాటికి మాత్రమే రెస్పాండ్ అవ్వండి. సో, దీంట్లో ఓవరాల్‌గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంత వరకు అమౌంట్ ఎర్న్ చేయొచ్చు అనేటువంటి డౌట్స్ వస్తే వీళ్ళు ఒక క్లియర్ చార్ట్ అనేది ఇచ్చారు. హౌ మచ్ యూ కెన్ ఎర్న్ అని చెప్పి. అంటే యాస్ ఎ హెల్త్ పార్ట్నర్‌గా మీరు ఎంత ఎర్న్ చేయొచ్చు అనేది కూడా ఇచ్చారు. ఆర్డర్ ఎక్స్‌పెక్టెడ్ పర్ మంత్ అనేది చూసుకుంటే ఆర్డర్స్ అనేవి మీరు తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఎగ్జాంపుల్ కింద మీరు ఒక 600 ఆర్డర్స్ పర్ మంత్ తీసుకున్నారని అనుకుంటే గనక ఆన్ అన్ యావరేజ్ వాటి యొక్క వాల్యూ 600 వాటి యొక్క వాల్యూ మొత్తం కలిపి ఒక రూ. 750 పర్ వాల్యూ అనేది చూసుకుంటే ఒక రూ. 15,300 పర్ మంత్ అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు. లేదు 600 దగ్గర దగ్గర రూ. 1,000 వాల్యూ ప్రొడక్ట్ తీసుకున్నట్టయితే 30,000 పర్ మంత్ ఇక్కడ మనం తీసుకోవచ్చనమాట. అంటే ఓవరాల్‌గా మనం ఏది తీసుకున్నా 50% ఆఫ్ ద రేషియోలో మనకు తగ్గుతుంది. సో, యావరేజ్‌గా చూసుకుంటే 10% మాక్సిమం తీసుకోవచ్చు ప్రొడక్ట్ మీద ప్రాఫిట్ అనేది మనం. అలాగే మాక్సిమం అమౌంట్. సో, అది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి 5%, 6%కి 10%కి ఇట్లా ఉంటుంది. సో, ఇలా మనకు కావాల్సినటువంటి కాలిక్యులేషన్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. చెక్ చేసుకోవచ్చు. మనం బాగా బిజినెస్ జరుగుతుంది. బానే ఆర్డర్స్ వస్తున్నాయి అనుకుంటే 1000 ఆర్డర్స్ వచ్చే రూ. 1,000 ఎవ్రీ మంత్ ఉంది గనుక అనుకుంటే 58,000 వరకు కూడా మనకు మిగిలే పరిస్థితి ఉంటుంది. చిన్న హబ్‌లో. సో, ఇలా ఒక బీపీ చెకప్ మెషిన్, దాంతో పాటు ఒక చిన్న షుగర్ టెస్ట్ చేసుకోవడానికి విజిటింగ్ కార్డ్స్ ఇవన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. సో, ఇవన్నీ సైట్‌లో మెన్షన్ చేయలేదు. బట్ తీసుకున్న వాళ్ళు కొంతమంది చెప్పారు నాకు. అది మా హార్డ్ మీకు చెప్తున్నా. సో, ప్యాటర్న్ ఏమన్నా మార్చారేమో తెలీదు ఈ మధ్య కాలంలో. సో, క్లియర్‌గా మీరు చెక్ చేసుకోవచ్చు. 10,000 అమౌంట్ అనేది రిఫండబుల్ అమౌంట్ అయితే కాదు.
సో ఒకసారి మీరు ఆలోచించుకొని మీ ఏరియాలో దీన్ని స్టార్ట్ చేయాలనుకుంటే చక్కగా వాళ్ళు కాంటాక్ట్ చేసి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. కొంతమంది మెడికల్ స్టోర్ వాళ్ళతో మీరు టైఅప్ అయ్యి కూడా మెడిసిన్స్ అక్కడ కూడా సేల్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా మీరు హబ్ పెట్టకుండా ఓన్ గా మీరే అక్కడి నుంచి వన్ఎంసీ నుంచి మెడిసిన్స్ తెచ్చుకుని డైరెక్ట్ గా మెడికల్ షాప్ కూడా షేర్ చేసుకోవచ్చు. వీలైనంత ఎక్కువ మందికి పంపించండి. అందరికీ హెల్ప్ అయ్యేటువంటి వీడియో ఇది.